దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలంలో వేకువనేటి రీతిగా ప్రభు పాద సముఖంలో నుండి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించి కనపరచడానికి ప్రభు ఇచ్చినటువంటి ఉన్నతమైన కృపను బట్టి ఆయన నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మంచిది ప్రియులరా, రండి. ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్తులై వాక్యాన్ని ధ్యానించి దైవాశీర్వాదాలు పొందండి. దగ్గరలో బైబిల్స్ ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో పాలుభాగస్తులు కమ్మని మనం చేస్తూ నేటి తిన్న ధ్యాన వాక్యంగా 119వ సంకీర్తన 105వ చరణాన్ని చదువుతా ఉన్నాను. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించునుగాక. తలలో ఉంచుకొని మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడ, మిగిలిన నామానికి స్తోత్రాలు. నీ ఉన్నతమైన శ్రేష్టమైన కృపలో నన్ను బలపరిచి గత రాత్రి శ్రేష్టమైనటువంటి ఆరోగ్యము నెమ్మదించి తిరిగి వేకునే ఇడి రీతిగా నీ పాద సమూహం ఉండడం కృపణించిన స్తోత్రాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు పాలుభాగస్తులు వింటుంటుండగా మరింతమందిని మీరు బలపరచండి, స్థిరపరచండి. మీరే ఘనత మహిమ పొందండి. యేసయ్య నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా, చదవనటువంటి మాట లేక ఈ వచనం మనందరికీ ఇప్పటి నుంచో కంఠస్థం, పరిచయం అనేటువంటి మాట. దేవుని వాక్యము మనిషి విషయంలో ఎలాంటి క్రియ చేస్తుంది, మనిషికి ఆ వాక్యము ఎలాంటి మార్గాన్ని నిర్దేశిస్తుందని లేఖనంలో చాలా మాటలు రాయబడ్డాయి. ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మన చేతిలో ఉన్నటువంటి లేక పట్టుకున్నటువంటి పరిశుద్ధ బైబిల్ గ్రంథం దేవుని చేత మనకు ప్రత్యేకంగా దయచేయబడింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టి, హల్లెలూయా. ఎందుకంటే అందులో పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని మనం వినవచ్చు. ఆత్మయు జీవమునైనటువంటి వాక్యాలు మనము నడవలసినటువంటి దైవచిత్తానుసారమైన మార్గాన్ని మనకు తెలియచేస్తూ ఉంటున్నాయి. బైబిల్ అంతా కూడా ప్రవచనాలతో నిండి ఉంది. ఎందుకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మీకు ఉంది. దాని యందు మనం లక్ష్యం ఉంచితే, ఆసక్తి కలిగి ఉంటే మనకు మేలు అని కూడా దేవునికి వాక్యం చెప్తా ఉంది. సముద్రం పొంగుతూ ఉంది, తుఫాను వెను విసురుతూ ఉంది, కటిక చీకటి ఆవరిస్తూ ఉంటున్నప్పుడు నావికునికి వేకువ చుక్క కనబడి త్రోవ తెలియజేస్తుంది. ఏ మార్గమును వెళుతున్నాను అని అతడు గుర్తిస్తాడు. ఆ వేకువ చుక్క చూసినప్పుడు ఆ నావికునికి వేకువ చుక్క ఎంతో ఆ ప్రకారమే పరిశుద్ధ బైబిల్ గ్రంథం అనుకుంది. అంటే ఇక్కడ ఆజ్ఞ దీపంగాను ఉపదేశంగాను ఉంటుందంట. ప్రియులుగా గమనిస్తే ఐగుప్తు దేశాన్ని విడిచిన తర్వాత వారు ప్రయాణమై బయలుదేరుతున్నటువంటి జనాంగం అంతా కూడా ఎర్ర సముద్రమును దాటిన తర్వాత వారు దైవ చిత్తాన్ని తెలియచేయడానికి, వారు దేవుని చిత్తం ఎలా ఉంది మా ఎడలని తెలుసుకోవడానికి పగలు మేఘస్తంభాలు, రాత్రి అగ్ని స్తంభాలు ఉన్నాయి. మేఘస్తంభం వారికి ముందుగా నడిచింది. ఎక్కడ దిగాలి, ఎన్ని దినములు ఉండాలని చెప్పి ఆ మేఘస్తంభాలే నిర్ణయించడం జరిగింది. అందువల్ల వారు దైవ చిత్తాన్ని తెలుసుకోవాల్సి, దైవ చిత్తాన్ని గురించి చింతించాల్సిన అవసరం లేదు.
అయ్యో ఏంటి, ఏం చేయాలి, దేవుని చిత్తం ఏంటని కంగారు పడిపోవాల్సినటువంటి అవసరం, కృంగిపోసిన అవసరత లేకుండా పోయింది. ఎందుకంటే దేవుడు వారిని విడిపించాడు కనుక చివరి వరకు వారిని నడిపించగలిగేటువంటి సామర్థ్యం గలవాడని ఆ మేఘస్తంభాలు వారికి చూపించాయి. అయితే కనాను చేరినప్పుడు ఆ క్రమంలో మేఘస్తంభాలు లేవండి. దేవుడు వారికి ధర్మశాస్త్రాన్ని దయచేశాడు. అప్పుడు వెలిచూపోవాలని కాకుండా వారు విశ్వాసం వలన నడవాల్సినటువంటి అవసరం ఏర్పడాలి. నేటి దినాల్లో మనం నడుస్తున్నది ఇప్పుడు అదే. మేఘస్తంభాలు, అగ్నిస్తంభాలు లేవు. వెలిచూపోవాలని కాకుండా విశ్వాసం వలన మాత్రం మనం నడవాల్సినటువంటి అవసరం ఉంది. ధర్మశాస్త్రము ద్వారా దేవుని చిత్తాన్ని ఇశ్రాయేలుకు తెలియచేయాలని చెప్పి అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని చిత్తం ఎరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశం పొందిన వాడినే శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనిచున్నాను కదా అంటున్నాడు. ఏ విషయమందైనా సరే, ఏ పని ఏదైనా సరే, బైబిల్ గ్రంథము ఏం చెబుతుంది అని ఆసక్తిగా పరిశీలించి మనము చూడాలని చెప్పి ప్రవక్త ద్వారా తెలియచేయబడుతుంది. అందుకంటే అది యెహోవా గ్రంథమును పరిశీలించి తెలుసుకోవాలి, చదువుకోవాలి. భిన్న బోధన గూర్చిన ప్రశ్నలు ఏవైనా సరే, జీవిత సమస్యకు సంబంధించిన ప్రశ్నలైనా సరే, బైబిల్ గ్రంథంలో విలువైనటువంటి సమాధానాలు ఉన్నాయి, జవాబులు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ను నామకార్థంగా చదవకుండా బెరయా క్రైస్తవుల వల్లే ప్రతిదినము కూడా మనము పరిశోధించాలి. అప్పుడు ప్రభు తన చిత్తం ఏంటో అనేది మనకు తెలియజేస్తాడు. కనుక దేవుని వాక్యము త్రోవ చూపిస్తూ ఆయన చిత్తాన్ని తెలియజేస్తుంది. అందుకే కీర్తనకారుడు ధైర్యంగా అన్నాడు, ఈ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైనదని. కనుక ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా అలాంటి నిశ్చయత కలిగి దేవుని చిత్తం ఏంటో ఎరిగి ముందుకు కొనసాగుదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకురండి, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మనోహరుడ, మహాగరుడ, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడ, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో ఎక్కువ రీతిగా నీ పాద సముఖంలోకి నడిపించారు. నీ ఉన్నతమైన కృప, ఆశీర్వాదము, నీ జీవము, మీ ఆత్మ నడిపింపు మాకు తోడుగా ఉన్నాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం అనేక మంది బిడ్డలు బలపడుతుంటారు. మరింతమంది బలపరచండి. ఈ కార్యక్రమం ద్వారా ఆయన ఎలాంటి ఆటంకాలు జరగకుండా ప్రభుత్వ భద్రపరచండి. తిరిగి ఈ దినం నుండి మరలా ప్రారంభిస్తుండగా శమకాల ధ్యానాల్లో మీరు మాతో ఉండండి. ఈ 5వ దినం మందిని రెక్కల చెట్ల దాచి నడిపించండి. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడైన నడిపించును గాక. ఆమేన్.